స్కూల్ శ్రీనారాయణ హై స్కూల్. నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నావు ఇక్కడ గణేశుడు? 8 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్ నుంచి గణేశుడు. నీకే నీ ఏజ్ ఎంత? హాయ్ ఫ్రెండ్స్, హాయ్ జై శ్రీరామ్ అందరికి. ఈరోజు మనం జైరాబాద్ లోని ఎల్బీ యూత్ అసోసియేషన్ కి వచ్చినాం. ఈ ఏరియా పేరు వచ్చేసి హౌసింగ్ బోర్డ్. అండ్ ఇది మన గణేశుడు, మన యూత్ లీడర్ ఈయననే వినోద్. ఫస్ట్ ఈయనతో స్టార్ట్ చేద్దాం. ఇంకా వినోద్, హాయ్. గౌతమ్ హైదరాబాద్ నుంచి. ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు గణేష్? ఇది థర్డ్ ఇయర్ యాక్చువల్లీ. థర్డ్ ఇయర్. 3 years నుంచి. మొత్తం యూత్ లో ఎంత మెంబర్స్ ఉన్నారు? యూత్ లో మొత్తం వచ్చేసి చిన్న పెద్ద అందరు కలిపి ఒక 30 నుంచి 35 మెంబర్స్ వరకు ఉంటారు. ఓకే ఓకే. మెయిన్ మెంబర్స్ ఎంత మంది? మెయిన్ మెంబర్స్ ఒక 15 మెంబర్స్ వరకు ఉంటారు. గ్రేట్, 15 మెంబర్స్ మెయిన్ మెంబర్స్ ఉన్నారు. అంటే నాకు ఈరోజు తెలిసింది ఏంటంటే మీరు అన్నదానం అని చెప్పి. అవును, ఈ రోజు అన్న ప్రసాదం ఉంది. ఈ రోజు ఒకసారి చెప్పేస్తే మన వ్యూవర్స్ చూసేటోళ్ళు కూడా. ఈరోజు ఎల్బీ యూత్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద కార్యక్రమం ఉంది. అందరూ సాయంత్రం పూజ తర్వాత 7 గంటలకు అందరూ కాలనీ వాసులు అందరూ ఇక్కడ వచ్చి ఈ మా ప్రసాదాన్ని స్వీకరించాలి. తప్పకుండా ప్రతిసారి వచ్చేది కాదు ఇది. కావున అందరూ మన బంధువులు అందరూ కాలనీ వాసులు అందరూ ఇక్కడికి వచ్చి ఈ యొక్క మా ప్రసాదాన్ని స్వీకరించాలని మనవి. అసలు ఈ ఇయర్ ఎట్లా ప్లాన్ చేద్దాం అనుకున్నారు మీరు? యాక్చువల్లీ ఈ ఇయర్ ఈ ఏరియా సరౌండింగ్ లో మాదే ఫస్ట్ గణేష్ ఉండే. కాకపోతే ఈ ఏరియాలో 2 నుంచి 3 విగ్రహాలు పెట్టారు. కాకపోతే మనది స్పెషాలిటీ ఏంటంటే మన కాలనీలో చిన్న పెద్ద ఆడమగ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ యొక్క గణనాథుని దగ్గరకు వచ్చి ఎంజాయ్మెంట్, అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు అన్నిట్లో చాలా చురుగ్గా వేగవంతంగా అందరూ పాల్గొంటారు. ఇప్పుడు సాంస్కృతిక ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయి? సాంస్కృతిక ప్రోగ్రామ్స్ మనము ప్రతిసారి లాగే డైలీ ఒక్కొక్క ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేసుకున్నాం. అందరు కమిటీ వాళ్ళు నిర్ణయించాం. ఓకే. సో భజన కార్యక్రమం ఉంటుంది. దాని లోపల చిన్న పిల్లలకి ప్లస్ కాలనీ వాసులు అందరికీ ఆట పోటీలు ఉంటది. చిన్న పిల్లలందరికీ డాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి. ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఇదేమైనా మిమ్మల్ని ఎఫెక్ట్ చేసి? వర్షాలు పడ్డా కూడా మా వాళ్ళు తగ్గేదే లేదంటారు. ఈసారి వర్షం పడినా కూడా ఎంత ఏమున్నా ఆల్రెడీ కాలనీ వాసులు అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. వర్షం పడినా కూడా ఆగేదే లేదంటున్నారు అందరూ. యాక్చువల్లీ నేను నిన్న వచ్చినాను, అంటే మీదని తెలీదు. ఇక్కడ ప్రోగ్రామ్ అవుతుంటే నేను లైవ్ వీడియో తీసిన. ఓకే. చాలా అది బాగా అయితే రెస్పాన్స్ వచ్చిండే నాకు. నిన్న ప్రతిసారి భజన మండలి వారు వస్తారు, ఇక్కడ కార్యక్రమం చేస్తారు. వాళ్ళది కూడా రివ్యూ బాగుంటది. కాలనీ వాసులు అందరూ ఇక్కడ చాలా మందికి సపోర్ట్ చేస్తారు. ఈ రోజు ఓన్లీ అన్నదానమేనా లేకపోతే ఇంకేమైనా? ఈరోజు మన ఆంటీ వాళ్ళందరూ భజన కార్యక్రమం చేస్తారు. ఈ రోజు ఇక్కడ సేమ్ ఇక్కడే డైలీ జరుగుతుంది భజన కార్యక్రమాలు ఇవన్నీ. అందరూ లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి గణేశుడికి తేడా ఏముంది? లాస్ట్ ఇయర్ కాన్సెప్ట్ ఏంటంటే కొద్దిగా వితౌట్ కాన్సెప్ట్ మేము అనేది కూర్చోబెట్టినాం, ప్లానింగ్ లేకుండే. కానీ ఈసారి లాస్ట్ ఇయర్ తో కాకుండా ఈసారి వేరే విధంగా చేయాలని ప్లాన్ చేసుకున్నాం. సో అందరు కలిసి టీమ్మేట్స్ అందరు కలిసి వెళ్ళి మన ఈ బాల గణేష్ అనేది బుక్ చేయడం జరిగింది. అక్కడ కూడా ప్రతి గణపతి చూస్తే మాకు ఏదో వెరైటీ ఈసారి చేయాలని ఉంది. కాకపోతే ఇక్కడ మన జిల్లాలోనే ఎక్కడ లేని గణేష్ ఇక్కడ మన ఎల్బీ యూత్ అసోసియేషన్ దగ్గర మనము ఇక్కడ పెట్టాం. అంటే జిల్లాలోనే ఎక్కడ లేదు, జిల్లాలోనే ఎక్కడ లేదు. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరర్ మనకి ఇక్కడ తెలిసిన వాడే, తనే చెప్పాడు ఇక్కడ ఈ జిల్లాలో ఎక్కడ ఈ గణేష్ అనేది పెట్టలేదు. ఆంధ్ర సైడ్, కోరుట్ల సైడ్, అటు సైడ్ వెళ్ళింది అనమాట మొత్తం విగ్రహాలన్నీ. ఇది అంటే ఈ గణేశుడు ప్రైస్ ఎంత పడ్డది మీకు? ప్రైస్ వచ్చేసి మనకు 25,000 పడ్డది. 25,000 పడ్డది. మొత్తం ఈ షెడ్ ఇవన్నీ అంటే మీరే చేసుకున్నారా లేకపోతే? అంతే, మొత్తం మనమే, మన వాళ్ళే మొత్తం చేసుకున్నాం. ఈ డెకరేషన్ వర్క్ ఇవన్నీ అంటే బాగున్నాయి. డెకరేషన్ వర్క్ ఇవన్నీ డెకరేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మా కమిటీలో ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ ఇచ్చామన్నమాట. ఓకే. ఎవరిది వాళ్ళు మహేష్ అనే వాళ్ళు డెకరేషన్ తీసుకున్నారు. ఓకే. వాళ్ళ టీమ్ తోని వాళ్ళు కోఆర్డినేట్ అయిపోయి డెకరేషన్ చేసుకున్నారు. ఈ పిల్లలందరూ ఇక్కడనేనా? పిల్లలందరూ చిన్న చిన్న గణపతులు అనమాట మా దగ్గర. ఓకే. ఈ అబ్బాయి క్యూట్ గా ఉన్నాడు, ఏమైనా మాట్లాడతావా? ఎవ్రీ ఇయర్ గణేశుడు మీరు సేమే ఉంటుందా లేకపోతే కొత్తగా ఏమైనా తీసుకొని వస్తారా? ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గణేష్ పెద్దది చిన్నది అనే విగ్రహాలు భేదాలు లేకుండా మా యొక్క టీం అందరూ మేము పాల్గొంటాం అన్నమాట.
గణేష్ లో చూస్తే ఒక ప్రత్యేకత ఉండాలి. సో ఈసారి మీరు చూస్తున్నారు ఫేస్ గణేష్ ఎలా ఉందో, ఒక చిన్న పాపలాగా నవ్వుతుండు ఉన్నాడు అనమాట. ప్రతి ఒక్కరికి నచ్చే విధం లాగా మేము తీసుకొస్తాం అనమాట. గణేష్ చిన్న పెద్ద తేడా ఈ భేదం లేదు మాకు. అంటే ఇప్పుడు యూత్ లీడర్ మీరే కాబట్టి మీకు నచ్చిందే దేవాలని రూల్ ఏమైనా లేదు లేదు పెట్టి అలా ఏం లేదు. మా దగ్గర ప్రతి ఒక్కటి అందరూ డిసిజన్ తీసుకున్న తర్వాతనే మేము ప్రొసీడ్ అవుతాం. కన్ఫర్మ్ కదా? మళ్ళీ మీ యూత్ లీడర్ మిమ్మల్ని ఏమైనా భయపెట్టడాలు లేదు, నాకు నచ్చిందే సెలెక్ట్ చేయాలని అయితే అందరం తీసుకోరాలి కలిసి సెలెక్ట్ చేస్తాం అన్న, సెలెక్ట్ చేసి ఓకే. ఇంకా మీ గ్యాంగ్ మెంబర్స్ కూడా ఉంటే బాగుండు, ఈవినింగ్ దాకా ఉన్నారు ఉండాలనుకుంటున్నా. ప్రతి ఒక్కరు మా వాళ్ళు వేరే వేరే పనుల్లో బిజీగా ఉన్నారు. ఓకే. అన్నదానం ఉంది. అన్నదానం ఉందని చెప్పి అన్నదానం ఉందండి. ఈవినింగ్ అందరు ఫ్రీ అయితే ఒకసారి నైట్ కి మనం ప్రోగ్రామ్ పెట్టుకుందాం. షూర్ అందరం మళ్ళీ అప్పుడు అందరం డిస్కస్ చేసుకొని సరే మీది కూడా లైవ్ టెలికాస్ట్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. నైట్ కి మరి అన్నదానం కూడా లైవ్ పెట్టాలనుకుంటున్నా. ఎస్ 100% అందరూ మాకు సపోర్ట్ ఇస్తారు. థ్యాంక్ యూ వినోద్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఈవినింగ్ మనం అందరం కలిసి ఓకే మాట్లాడదాం. కలుద్దాం. మీ పేరేంటమ్మా? ప్రాప్తి. సార్ మైక్ పెట్టుకో. హాయ్ ప్రాప్తి, ఏ స్కూల్ అమ్మా? మహేంద్ర ఇంగ్లీష్ మీడియం. నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నావు ఇక్కడ గణేశుడిని? ఇదే ఫస్ట్ ఇయరా? కొత్తగా వచ్చారా? ఏ క్లాస్ అమ్మా? 4th క్లాస్. 4th క్లాస్. నీ పేరు? నైనిక. నువ్వే స్కూల్? ఏ స్కూల్? శ్రీ నారాయణ హై స్కూల్. శ్రీనారాయణ హై స్కూల్. నువ్వెన్ని ఇయర్స్ నువ్వెన్ని ఇయర్స్ 8 years నుంచి. 8 years నుంచి. నీకే నీ ఏజ్ ఎంత? నీకే నీ ఏజ్ ఎంత?